అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు ద ప్రాంప్ట్ ఇంజినీరింగ్ డే 6. ముందుగా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. ఏదో రోజు ఇంట్రోలో చెప్పేదే కదా అని చెప్పి ఇగ్నోర్ కొట్టకండి. మీరు ఈ సిరీస్ని సపోర్ట్ చేస్తేనే ఇటువంటి ఇంకా ఫ్రీ సిరీస్ మీకోసం తేవాలి అనే మోటివేషన్ వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ సపోర్ట్ ద సిరీస్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టెక్నిక్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనమాట. ఓకే, అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనే టెక్నిక్ ఏంటో డిస్కస్ చేద్దాం. బట్ వన్స్ అగైన్ జెంటిల్ రిక్వెస్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్లో ఏంటంటే లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మన ఈ చాట్ జీపీటీ కానివ్వండి ఆర్ జెమినీ కానివ్వండి ఆర్ వాట్ ఎవర్, ఇవాళ మీకున్న ఏ ఎల్ఎల్ఎం అయినా సరే ఇవేవి కూడా కంటిన్యూస్ ట్రైనింగ్లో లేవు. అంటే మన ఎల్ఎల్ఎమ్స్ ఏదైనా సరే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కంప్లీట్గా బేస్ అయ్యేది వాటిని ట్రైన్ చేసిన డేటా మీదనే. ఒకవేళ ఇప్పుడు మీరు చాట్ జీపీటీని వెళ్ళి 2011 వరల్డ్ కప్ గురించి అడిగితే అది మీకు ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే దానికి ఆ 2011 వరల్డ్ కప్ గురించి తెలుసు. కానీ రీసెంట్ ఐపీఎల్ మ్యాచెస్ గురించి అడిగితే చెప్పలేదు. ఎందుకని? బికాస్ దాని ట్రైనింగ్ అక్కడి వరకు అవ్వలేదు. సో ప్రతి లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అ కట్ ఆఫ్ డేట్. ఓకే, ఈ కట్ ఆఫ్ డేట్ ఏంటి? ఈ డేట్ కంటే ప్రీవియస్ ఉన్న నాలెడ్జ్ మొత్తం కూడా ఆ మోడల్ మీద ఆల్రెడీ ట్రైన్ చేశారు. బట్ ఈ డేట్ తర్వాత నాలెడ్జ్ ఏమీ కూడా మోడల్కి తెలియదు. సో అందుకని చాలాసార్లు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రీసెంట్ డేటా ఈ మోడల్స్కి తెలియదు అండ్ మనకి చాలాసార్లు రీసెంట్ డేటా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటప్పుడు ఏం చేస్తాం? సో బేసిక్గా ఈ ఎల్ఎల్ఎం మోడల్స్లో ఆల్రెడీ కావాల్సినంత లెర్నింగ్ పారామీటర్స్ ఆల్రెడీ ట్యూన్ అయి ఉన్నాయి. సో మీరు కొత్త డేటా ఇచ్చి దాని మీద మీకు కావాల్సిన ప్రాంప్ట్ అడిగితే ఇట్ విల్ స్టిల్ వర్క్. దట్ ఈస్ వాట్ ఈస్ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది కదా. ఈ మ్యాచ్ గురించి చాట్ జీపీటీకి తెలీదు. బట్ దీని కమెంటరీని ఇచ్చి ఆ కమెంటరీని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడిగితే ఇట్ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. ఓకే, అండ్ ఈ టెక్నిక్ చాలాసార్లు మనకి చాలా అవసరం వస్తుంది. ఓకే, సో టు గివ్ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ సే నేను ESPN cricinfo.com నుంచి ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కమెంటరీని కాపీ చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ చాట్ జీపీటీ ఫ్రీ అంటే చాట్ జీపీటీ 3.5. సో వీ కెన్ ఆస్క్ ఇట్ డైరెక్ట్లీ, వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్? మై లాస్ట్ ట్రైనింగ్ డేటా ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అప్ అంటిల్ October 2023. This means I may not have the latest news or updates beyond that time. Let me know how I can help you. కాబట్టి October 2023 తర్వాత డేటా ఏమి కూడా చాట్ జీపీటీ 3.5కి తెలీదు. సో ఆబ్వియస్లీ మన ప్రీవియస్ ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కూడా తెలీదు. సో నేనేం చేశానంటే సమ్మరైజ్ అ క్రికెట్ మ్యాచ్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ కమెంటరీ అని చెప్పి, సో ఈ విధంగా 3 కోట్లు ఇచ్చి ఆ కమెంటరీని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, చేశాక ఇఫ్ యూ లుక్ ఎట్ ద రెస్పాన్స్, లెట్ మీ స్క్రోల్ డౌన్. సో ద రెస్పాన్స్ ఇస్, ఇన్ an IPL cricket match, SRH faced RR in a thrilling encounter. RR was in a good position with the game within their grasp as Jaiswal and Parag were playing well after early departures of Butler and Samson. However, both reached in quick succession, putting RR under pressure. సో ఆ విధంగా కొంత సమ్మరీ ఇచ్చింది. వీ కెన్ ఆస్క్ ఫర్దర్, వాట్ కుడ్ హ్యావ్ ఆర్ఆర్ డన్ బెటర్ టు విన్ దిస్ మ్యాచ్? ఓకే, మ్యాచ్. The Rajasthan Royals were close to winning the match against SRH, but there are few areas where they could have performed better to secure a victory అని చెప్పి ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. సో ఆ విధంగా చూస్తారు కదా, ఇన్ఫర్మేషన్ లేని దాని గురించి కూడా మీరు మీ సొంత డేటాని ఇన్పుట్ చేసి దాని మీద క్వశ్చన్స్ని అడగచ్చు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్ ఆఫ్ డేట్ లెర్నింగ్ అనమాట. ఓకే, సో నిన్న వీడియోలో దేర్ వాస్ వన్ కమెంట్ అనమాట. ఆ కమెంట్ ఏంటంటే, సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కాట్, చైన్ ఆఫ్ థాట్స్ అండ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ SC నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు కూడా యాక్చువల్లీ రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నిక్స్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ టెక్నిక్సే. బయట ప్రెసెంట్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్న వెంటనే ఎక్కువగా దీన్ని కవర్ చేస్తున్నారు. ఓకే, బట్ దీస్ ఆర్ రీసెర్చ్ పేపర్ బేస్డ్ టెక్నిక్స్. సో అందువల్ల ఈ రీసెర్చ్ పేపర్స్
పాతవి 2023 టైంవి కదా. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రేట్ అవే పనిచేస్తున్నాయి. సో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ద క్వశ్చన్ వాస్ అరౌండ్, అన్న ఒకవేళ అవి డైరెక్ట్గా పనిచేస్తూ ఉంటే ఇంక అలాంటప్పుడు ఆ టెక్నిక్స్ ఎందుకు, ఒకవేళ టెక్నిక్స్ కావాలనుకుంటే ప్లీజ్ గివ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి అడిగారు. సో పాయింట్ ఏంటంటే దేర్ క్యాన్ బీ ఇన్స్టెన్సెస్ వేర్ యూ కెన్ స్టిల్ యూస్ దిస్ ఇన్ ఫ్యూచర్. అలాంటప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా అంటే, ఆ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు నేను వెతకాలంటే దానికోసం సెపరేట్ రీసెర్చ్ అగైన్ పాసిబుల్ కాదు కాబట్టి, నేను క్వశ్చన్ చేయలేను కాబట్టి నేనేం చేశానంటే మీకు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంటుందని చెప్పి ఆ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాట్ మీరు ఫ్యూచర్లో ఏమైనా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్తే ఈ సిఓటీ అండ్ ఎస్సీ అంటే ఏంటో మీకు తెలిసి ఉంటుంది. సో దట్ యుల్ బీ కాన్ఫిడెంట్ విత్ యువర్ ఇంటర్వ్యూస్. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్. ఓకే, అంతే తప్ప కంటెంట్ని పెంచేసి ఏదో మిమ్మల్ని మభ్య పెడదామని కాదు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అ టెక్నిక్. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.